చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సత్య పర్ఫార్మెన్స్ కూడా బాగా సినిమాకి బాగా ప్లస్ అయింది. కానీ సినిమాకి డ్రాబ్యాక్ ఏంటన్నా సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది దొబ్బేసింది. అది మాత్రం ఫ్యాక్ట్. సినిమా తోపు తురుము అని ఎవరన్నా కూడా నమ్మకండి, ఇది మాత్రం జెన్యూను. ఎందుకంటే గౌతమ్ ఇంటెన్సిటీ ఏంటంటే జెర్సీలో ఒక ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ ఇందులో బ్రదర్స్ మధ్యలో ఉండే ఎమోషన్ అనేది ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకే ఉంటుంది. సెకండ్ హాఫ్లో అసలు మీకు ఏమనిపించదు. మేజర్గా స్టోరీ కంటెంట్ ఏంటంటే ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే కాన్సెప్టే కింగ్డమ్ స్టోరీ. దీనికి పార్ట్ 2 ఇచ్చాడు, క్లింప్స్ ఇచ్చాడు పార్ట్ 2కి. కానీ పార్ట్ 2 నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ తర్వాత సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాలేదు, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాలేదు. గౌతమ్ స్క్రీన్ ప్లే ఓకే, ఫస్ట్ అవర్ బాగానే ఉంది, ప్రీ ఇంటర్వెల్ సీన్స్లో. అండ్ అనిరుద్ బీజం బాగా వర్కౌట్ అయింది సినిమాకి. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. డైరెక్టర్ చేసిన మంచి పని ఏంటంటే సినిమాని లాగ్ చేయకుండా 2.5 అవర్స్లో ఫినిష్ చేశాడు. కానీ నేను ఒకటైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. విజయ్కి మళ్ళీ హిట్ పడుతుందేమో అనుకుని వచ్చాను 5 ఫ్లాప్ తర్వాత. కానీ ఈ సినిమా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఒకటైతే చెప్పగలుగుతా, ప్రీవియస్ మూవీస్ తోటి కంపారిజన్ చేసుకుంటే ఈ మూవీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. ఎందుకంటే విజయ్ పెర్ఫార్మెన్స్కి ఆల్రెడీ డిసప్పాయింట్ అయి ఉన్నారు. అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందన్ తర్వాత ఒక పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ స్టోరీలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కంటెంట్ లేదు. సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ తర్వాత డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నా అర్థం కాదు. అండ్ క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న. మొన్న తమ్ముడు సినిమాకి అలానే జరిగింది. తమ్ముడులో స్టోరీ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ పోగొట్టారు. ఇది కూడా అంతే, స్టోరీ బాగానే ఉంది, ఇంటెన్సిటీ డెప్త్ ఉంది స్టోరీలో. కానీ ప్రాబ్లం ఎక్కడంటే ఎండింగ్ అనేది కరెక్ట్ ఇవ్వట్లేదు. ఎండింగ్ పార్ట్ 2కి హింట్ ఇచ్చాడు, కానీ పార్ట్ 2 అంత అవసరం లేదు. ఏంటంటే స్టోరీని డ్రాగ్ చేయడానికి ట్రై చేశాడు. మెయిన్ స్టోరీ ఏం లేదు. ఏంటంటే యాక్చువల్గా విజయ్ మూవీలో ఏదైతే కాజ్ కోసం ఫైట్ చేస్తాడో ఆ కాజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది యాక్చువల్గా. అంటే అది సక్సీడ్ అవ్వదు. కానీ అది పక్కకు పెట్టేసి మళ్ళీ అసలు టైటిల్కి తగ్గట్టు టైటిల్కి యాప్ చేయడానికి సినిమాని నరేట్ చేసినట్టు అనిపించింది. అది ప్రేక్షకులకు ఆడియన్స్కి కానీ అంత కన్విన్సింగ్ అనిపించదు. ఓవరాల్గా అయితే విజయ్ ఫ్యాన్స్కి కానీ నార్మల్ ఆడియన్స్కి కానీ మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. బట్ ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మరీ ప్లాట్గా కాకుండా ఓకే, పెట్టిన డబ్బులకి వర్త్ అన్నట్టు అనిపించింది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఏంటంటే సెకండ్ హాఫ్లో చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్లో ఒక మిడ్ పాయింట్ తర్వాత అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్. అంటే మనం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్, విలన్ అయితే డమ్మింగ్ చేశాడు అన్న. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే విలన్ని డమ్మి చేశాడు. విలన్ పెర్ఫార్మెన్స్ కానీ అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ, చుట్టూ వీళ్ళిద్దరు స్టోరీ మొత్తం విజయ్ ఉన్ను సత్య చుట్టే తిరుగుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే అది పక్కకు పెట్టాడో సినిమా అనేది దొబ్బింది. 100 కోట్లు పక్క చెప్తున్నా, 100 కోట్లు పక్క సినిమాతో. విజయ్ క్యారెక్టరైజేషన్ కానీ, భాగ్యశ్రీ క్యారెక్టరైజేషన్ కానీ, సత్యదేవ్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా చూపించాడు. గౌతమ్ తిన్ననూరి బీజే మాత్రం అదిరిపోయింది భయ, హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఆండ్రూడ్కి. ఈ సినిమాతో కంబ్యాక్ పక్క చెప్తున్నా. శివసూరి అంతే మామూలుగా సినిమా మాత్రం కింగ్డమ్. అది అక్కడ కాదు, ఇద్దరు కాదు, 20 మందిని పెట్టారు ఇక్కడ. సినిమా యావరేజ్ కాదు. అదే ఎవరికి అనిపించాలి చెప్తారు. అట్టర్ ఫ్లాప్ సినిమా, నరకేత్ర 3 గంటల నరకే ఇంత పెట్టాడు రాడ్డు. సినిమా అట్టర్ ఫ్లాప్, అవుట్ ఆఫ్ రేటింగ్ 1 కూడా కష్టమే. అదే ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారన్న. మనోడికి టాప్ అనిపించింది, నాకైతే 2-3 సీన్లు బాగున్నాయి, నాకు బాగా అనిపించింది కాబట్టి నేను యావరేజ్ అన్నాను. దానికి వీళ్ళు కొట్టేసుకుంటే అయిపోదు కదా. అమ్మ తోడు కొండన్న నీకు పెద్ద దండవన్నా. కొండల్లో బండల్లో కండలు పెంచి, కండని బండలాగా పెంచి నీ గుండెని రాతి గుండెని చేసుకొని ఈ సినిమా తీసావే. మా జనాల కోసం ఈ సినిమా తీసావు. నువ్వు ఏం కావాలి నీకు ఈ సినిమాలో? ఆపేయండి, ఇంకా నెగిటివ్ ట్రోల్ ఆపేయండి. సినిమా గురించి తక్కువ చేయొద్దండి దయచేసి. సినిమా చూడండి. సినిమాలో విజయ్ దేవరకొండన కండలు పెంచి గుండు చేసుకొని, కొండన్నా
గుండు కొట్టుకొని నువ్వు సినిమా చేస్తుంటే ఆ పాటలు కానీ ఆ డ్యాన్సులు ఆ ఫైట్లు ఆ రొమాన్స్ కాపాడాడంతే 7 గంటల వాడు కాపాడేశాడు దేవుడు ఉన్నాడు కష్టపడే వాళ్ళకి దేవుడు ఉన్నాడు మానుకోవాలంతే ఆ ఆలోచన మానేయండి మీ బుర్రని మార్చండి ఫ్లాప్ అనే వాళ్ళు చెప్పేదలా ఒకటే ఏం కావాలి నీకు డ్యాన్సులా తీసుకో ఫైట్లా పెరుక్కో రొమాన్స్ లా లాక్కో వస్తుంది ఉండు డైలాగ్ చెప్తా డైలాగ్ చెప్తా నేను చేస్తా ఇప్పుడు డైలాగులు నేను చెప్తా డ్యాన్సులు నేను చేస్తా సినిమాని ముట్ట ఊడిపోయేది ఇంకో ప్రతి సినిమాకి కింగ్డమ్ సినిమా ఇప్పుడే కింగ్డమ్ సినిమా భయ్యా 1,00,000 కోట్లు పోయా నిజంగా 1,00,000 కోట్లు పోయా చూడు పోయా నా చెవుల నా అమ్మ చూడు పోయా సినిమా నేను బాను